Proverbs chapter 24, verse 23. Partiality in judgment is not good. Partiality in judgment is not good. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. న్యాయం తీర్చటంలో పక్షపాతం చూపటం అనేది మరి ధర్మము కాదు, అంటే అధర్మము అని అర్థం అన్నమాట. ఇలాంటి అధర్మమైన పనులు మనలో ఎవరైనా చేస్తున్నామా? న్యాయం తీర్చేటప్పుడు మనం న్యాయవంతులుగానే ఉంటున్నామా? ఎవరో ఎందుకు, మన పక్క వాళ్ళు లేదా మన ఇంటి వాళ్ళు, వెనక వాళ్ళు, ముందు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకవేళ మన దగ్గరకు వచ్చి పెద్ద మనిషిగా చెప్తూ ఉన్నారనుకోండి, ఎలా జరిగింది ఎలా జరిగింది చూడండి, ఇది తప్పు కాదా ఇది తప్పు కాదా అని ఏదో మనల్ని పెద్దవాళ్ళగా భావించి చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాము? వాళ్ళలో ఎవరికి పవర్ ఉంది, ఎవరు శక్తివంతులు, మరి ఎవరి వైపు మాట్లాడితే మనకు ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా అవసరం వస్తే వాళ్ళు మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు, ఎవరు పేదవాళ్ళు ఎవరు ధనికులు చూసి ఉన్న వాళ్ళ వైపుగా మనం తీర్పు చెప్పే వాళ్ళంగా ఉంటాం. మానవులమైన మనలో ప్రతి ఒక్కరూ చేస్తాం ప్రియమైన వాళ్ళరా ఈ పని. ఇది దేవునికి అస్సలు ఇష్టం లేదని దేవుడు చెప్తున్నారు. న్యాయం అంటే కోర్టులోనే కాదు, కోర్టులో మరి న్యాయాన్ని న్యాయంగా నిలబెట్టేటటువంటి లాయర్స్ ఉన్నారు, న్యాయాన్ని అన్యాయంగా తీర్చిదిద్దేటటువంటి లాయర్స్ కూడా ఉన్నారు. ఈ విధమైన వాళ్ళు ఎవరైనా సరే, లాయర్స్ కానీ మామూలు మనుషులు కానీ, చిన్న విషయంలో కూడా ధర్మము న్యాయము చెప్పలేని వాళ్ళు ఉంటారు. చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా అలాంటి వాళ్ళంటే దేవునికి అసహ్యమట. దేవుడు రేపు మనకు కూడా అదే విధమైన తీర్పు తీరుస్తారంట. తీర్పు దినాన ప్రతి ఒక్క మానవునికి తీర్పు దినం అనేది ఒకటి ఉంది, చనిపోయిన తర్వాత. అప్పుడు దేవుడు మన పట్ల కూడా మరి మనల్ని తప్పుడు వాళ్ళగా చేసేవాళ్ళుగా ఉంటారు. ఆయన తప్పు తీర్పు తీర్చరు, కానీ మనం మీరు తప్పు చేశారు అని చూపించేవారుగా ఉంటారు. ధర్మము కానీ అధర్మమైన పనులు చేస్తే ఇది చిన్న విషయమే కదా అని మనం అనుకోకూడదు ప్రియమైన వాళ్ళారా. చిన్న విషయాన్ని కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుంటారు. అది అధర్మం అయితే